హాయ్ అందరికీ. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక చిత్రంలోనికి వెళ్తే ఈరోజు మన రివ్యూలో మన వరప్రసాద్ సినిమా యొక్క రివ్యూ చూద్దాము. చిత్రంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమట్టం గారు నటించారు. సంగీతం భీమ్ సిసోరియస్, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, ఎడిటింగ్ తమ్మిరాజు, నిర్మాత సాహు గరికపాటి, సుస్మిత కొనిదెల. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. చిరంజీవి ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక పండగనే చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్స్తో రావడం వల్ల అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సినిమా కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. భారీ అంచనాలు ఈ సినిమా పైన ఏర్పడ్డాయి. ఆ లుక్ వల్ల కానీ, ఆ పాటల వల్ల కానీ, అదేవిధంగా హిట్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావిపూడి కానీ, అందులోనూ సంక్రాంతికి రావడం వల్ల ఈ చిత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశించి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ఇక కథ విషయానికి వచ్చినట్లయితే శంకరవరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, కేంద్ర మంత్రి రక్షణ బాధ్యతలు చూస్తుంటాడు. మంత్రి కూడా శంకరవరప్రసాద్ని తన కుటుంబ సభ్యునిలా చూస్తుంటాడు. భార్య శశిరేఖ నయనతార గారి నుంచి వరప్రసాద్ విడిపోయిన సంగతి తెలుసుకొని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు మంత్రి. పీటీగా ఆ స్కూల్లో అడుగుపెట్టిన మన శంకరవరప్రసాద్ తన పిల్లలు చేరగలిగాడా? అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు? వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది? ఊహ తెలియని వయసులోనే తండ్రికి దూరమైన పిల్లలు శంకరవరప్రసాదే తమ తండ్రి అనే విషయం ఎప్పుడు తెలిసింది? కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీగౌడ, వెంకటేష్కి శశిరేఖకి సంబంధం ఏమిటి? విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నారా లేదా అనే విషయాలు మనం తెరపైన తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉందంటే, పండగకు వస్తున్నారు, అదిరిపోద్ది సంక్రాంతి అంటూ వచ్చిన ఈ మూవీ అంతే ఆహ్లాదాన్ని పంచేలా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథ చెప్పాలి, కట్టిపడేయాలన్న ఆలోచన కంటే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాలన్న ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తుంది. గతేడాది ఇదే పండుగకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న తరహాలోనే లాజిక్లు, ఆలోచింపజేసే సందేశాలు, హృదయాన్ని మెలిపెట్టే భావోద్వేగాల్లాంటి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి తన మార్క్ వినోదంతో పైసా వసూలు సినిమాని చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కుటుంబ ప్రేక్షకులకు పక్కాగా పండగ సినిమా ఇది. చిరంజీవిలోని ఒకప్పటి టైమింగు, ఆయన నటనలోని హుషారు, వింటేజ్ లుక్స్ని మరోసారి తెరపైన చూడటం ఆయన అభిమానులకు బోనస్. మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అతిథి పాత్రలో చేసిన సందడి వాణిజ్య కోణంలో సినిమాను పరిపూర్ణంగా మార్చేసింది. కుటుంబ కథల్లో, కామెడీ కథల్లో ఒదిగిపోవడంలో చిరంజీవికి ఉన్న టైమింగే వేరు. మాస్ ఎలివేషన్లకు పూర్తి భిన్నంగా చిరు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో కనిపిస్తుండగా, కేంద్ర మంత్రి ఇంటి నుంచి కథ మొదలవుతుంది. తన బృందంలోని కేథరిన్, నారాయణ, హర్షవర్ధన్, ముస్తఫా, అభినవ్ గోమట్టంతో కలిసి ఆరంభం నుంచే నవ్వించడం షురూ చేస్తారు చిరంజీవి గారు. తొలి ఫైట్లోనే ఆయన ఎలివేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత హుక్ స్టెప్ పాట మరింత జోష్ పెంచింది. సెక్యూరిటీ మంత్రికి ప్రాణహాని అనే అంశాలు సీరియస్గా అనిపించిన తొలి ఫైట్ పూర్తి కాగానే సినిమా భార్యాభర్తల కథగా మారిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక పాట వినిపిస్తుండగా శంకరవరప్రసాద్, శశిరేఖ దగ్గర అయ్యే సన్నివేశాలు, 3 రాష్ట్రాలు తిరిగి 3 మూల బంధంతో వాళ్ళు ఒకటయ్యే వైనాన్ని సరదాగా తెరపైన తీసుకొచ్చిన విధానం నవ్విస్తుంది. భార్యాభర్తలు విడిపోయే సన్నివేశాలను కూడా హాస్యభరితంగానే తెరకెక్కించారు. కథ స్కూల్కి మారడం, అక్కడ ఏఎస్పిఎల్ పాత్రలో బుల్లిరాజు చేసే హడావుడి, అడవిలో కుక్కపిల్ల కోసం వేట, అనుకోకుండా శశిరేఖ స్కూల్కి రావడం, ఇలా ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోతుంది. పిల్లల నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లోనే నాటకీయత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థం ఆరంభం తర్వాత కథ లేక సన్నివేశాలు అక్కడెక్కడే తిరుగుతున్న భావన కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ అంటూ సాగే సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. వెంకటేష్ రాకతో మళ్ళీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. కథ గురించి మర్చిపోయి చిరంజీవి, వెంకటేష్ జోడిని చూడటం మొదలు పెడతాం. ఒకరి పాటకు మరొకరు స్టెప్పులు వేయడం, ఎంఎంఎస్ అంటూ సాగే ఫ్లాష్ బ్యాక్ సంక్రాంతి పాటతో మాస్కి కావాల్సినంత సందడి పంచుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాల నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లాజిక్స్ గురించి అసలే మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాను చూడాలి, కడుపుబ్బా నవ్వించకపోవచ్చు, కానీ సరదాగా ఆస్వాదించే మాత్రం ఏ లోటు చేయదు. ఇక బలాలు బలహీనతలకు వచ్చినట్లయితే, బలాల్లో చిరంజీవి నటన, లుక్సు, వింటేజ్ లుక్సు మరియు హాస్యం, పాటలు, క్లైమాక్స్, విజువల్స్ ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు.
ఇక మైనస్ పాయింట్స్‌కొచ్చినట్లయితే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. స్లో నరేషన్‌గా అనిపిస్తుంది. ఈ మొత్తంగా సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. మీకు గనక మన రివ్యూ నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని విజ్ఞప్తి.